ఆండ్రూ, పోయిన సంవత్సరం నువ్వు మన స్కూల్ స్పోర్ట్స్ ఛాంపియన్. నువ్వంటే మాకు చాలా ఇష్టం, కానీ నువ్వు ఈ సంవత్సరం ఒక్క ఆటలోనూ గెలవలేదు. ఎందుకని? స్పోర్ట్స్ డేకి ఒక వారం ముందు నాకు డయేరియా వచ్చింది. అందువలన నేను నీరసపడిపోయాను. అందువలనే నేను గెలవలేకపోయాను. మిత్రులారా వినండి, దారిలో అంతా మలమూత్రాలు ఉన్నాయి, చూసి నడవండి. దీపక్, ఎందుకు డ్యాన్స్ చేస్తున్నావు? సరిగ్గా నడవచ్చు కదా. నేను డ్యాన్స్ చేయట్లేదు, స్కిన్ డిసీజ్ వలన నాకు ఇబ్బందిగా ఉంది. ఇది చూడు. వినండి, బరంపురం విద్యార్థులు జ్వరం వలన ఎక్కువసార్లు సెలవు పెట్టారు. అందువల్ల పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయి. ఆటలలో కూడా వెనకబడ్డారు. దీనికి కారణం ఏంటి? టీచర్ గారు, బరంపురంలో శుభ్రత అనేది ఉండదు. వాళ్ళకి స్వచ్ఛత అంటే ఏంటో తెలియదు. టీచర్ గారు, ఆ ఊర్లో రోడ్డు నిండా మురికి నీరు, పిల్లలు అంతా రోడ్డు మీదే మూత్ర విసర్జన చేస్తారు. వాటి వలన డయేరియా, ఫైలేరియా వంటి జబ్బులు వస్తున్నాయి. అక్కడి వాళ్ళు చాలా అశుభ్రంగా ఉంటారు, వీళ్ళు కూడా అలానే ఉంటారు. అందుకే వీళ్ళకి ఈ పరిస్థితి. ఇవాళ మనకి తరగతిలో జరిగిన విషయం చాలా సిగ్గుపడాల్సింది. అవును ఆర్తి, దీనికి కారణం మన ఊరిలో చెత్త. మన ఊరు కూడా చంద్రాపురంలో శుభ్రంగా ఉంచలేమా? అస్సలు జరగదు. అలా జరగాలి అంటే ఆకాశం నుండి ఎవరైనా రావాలి. మాకు సాయం చేసేవారు ఎవరూ లేరా? హాయ్ మిత్రులారా, భయపడకండి. నా పేరు వాష్. నేను మీకు సాయం చేస్తా. మీ ఊరి పరిశుభ్రంగా మారుస్తాను. మా ఊరు శుభ్రంగా మారుతుందా? నిజంగానా? అవును. మీరు నాతో పాటు తప్పక ఉంటారా? అవును, మేము నీతో పాటు ఉంటాము. అరే, ఏమైంది? ఇతను మూత్ర విసర్జన చేస్తుంటే పాము కాటేసింది. హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాము. చూడండి పిల్లలు, రోడ్డు మీద మూత్ర విసర్జన చేస్తే యాక్సిడెంట్లు అవి జరగవచ్చు. ఖాళీ ప్రదేశాల్లో అయితే పాములు, కుక్కలు, పందులు, దోమలు వంటివి వస్తాయి. వీటి వలన మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధులు కూడా వస్తాయి. మీరు మా కళ్ళు తెరిపించారు. ఇవాల్టి నుండి మేము రక్షిత ప్రదేశాల్లో మాత్రమే విసర్జన చేస్తాం. మిగతా వారికి కూడా దీని గురించి చెప్తాం. వాష్ గారు, నేను రక్షిత ప్రదేశంలోనే విసర్జన చేస్తాను. కానీ నాకు ఎందుకు డయేరియా వచ్చింది? మంచి ప్రశ్న. ఊరిలో మిగిలిన వారు అలా చేయకపోవడం వలన నీకు డయేరియా వచ్చింది. అందువలన ఊరంతా రక్షిత ప్రదేశాల్లో మాత్రమే విసర్జించాలి. అది నాకు చాలా ఇష్టమైన స్వీట్. పదండి తిందాము. పిల్లలు, ఒక్క నిమిషం. అక్కడ చూడండి. ఈ ఈగలు మూత్ర విసర్జన మీద వాలాయి. అవే ఈగలు స్వీట్స్ మీద కూడా వాలాయి. ఇలాంటి వాటి వలన జబ్బులు రావచ్చు. ఇప్పుడు కూడా తింటారా? పిల్లలు, ఇలా బోరింగ్ ద్వారా ఇళ్ల నుండి వచ్చే మురికి నీరు వలన దోమలు బాగా వస్తాయి. ఆ దోమల వల్ల మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధులు అన్నీ కూడా వస్తాయి. అవును, మరి ఈ నీటిని ఏం చేస్తావు? మీ ఇంటికి పట్టుకుపోతావా ఏంటి? మంచి ప్రశ్న. వినండి, మీ ఇంటి నుంచి వచ్చే వృధా నీరుని మీ తోటలోకి వదలండి. దానివల్ల తోటలో కూరగాయలు అవి పండించుకోవచ్చు. భలేగా చెప్పావు. ఇలా అయితే నాకు బోలెడంత డబ్బు ఆదా అవుతుంది. తక్కువ పెట్టుబడి, ఎక్కువ రాబడి. సరిగ్గా చెప్పావు.
కానీ బోరింగ్ దగ్గర నీటిని ఎట్లా పొదుపు చేయాలి? నుయ్యి, బోరింగ్ ఉన్న ప్రదేశాలలో సోక్ పిట్ని నిర్మించాలి. దానివల్ల వృధా నీరు అంతా భూమిలోకి ఇంకిపోతుంది. దీనివలన ఎండాకాలంలో నీటి లభ్యత పెరుగుతుంది. అంటే ఎండాకాలంలో నీటి కొరత ఉండదన్నమాట. సరిగ్గా చెప్పారు. మీ అద్భుతమైన సలహాకి ధన్యవాదాలు. మీరు చెప్పినవి తప్పక పాటిస్తాము. అరే, ఏమవుతోంది ఇక్కడ? పిల్లాడికి డయేరియా వచ్చింది. ఎలా వచ్చిందో తెలియదు. మంత్రశక్తి ద్వారా తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. ముందు అక్కడ మూత్రాన్ని శుభ్రం చేయండి. తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోండి. ఈ ఓఆర్ఎస్ పౌడర్ని 1 లీటర్ నీటిలో కలిపి కొంచెం కొంచెంగా పిల్లాడికి పట్టించండి. అప్పటికీ తగ్గకపోతే రాత్రి డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళండి. ఈ కూరల మీద ఈగలు వాలి ఉంటాయి. అందువల్ల వండే ముందు శుభ్రంగా నీటితో కడిగి ఉడకబెట్టి తినండి. వంట సామాన్లు ఇలా వదిలేయడం వల్ల ఈగలు అవి ముసురుతాయి. మీ పిల్లాడికి డయేరియా సోకడానికి ఇది కూడా ఒక కారణం. తిన్న వెంటనే శుభ్రం చేసి ఒక ఎత్తైన ప్రదేశంలో సామాన్లన్నింటినీ ఉంచాలి. మీరు ఈ చెత్తని ఏం చేస్తారు? రోడ్డు మీద పడేస్తాం. అలా చేయడం వల్ల దోమలు, ఈగలు కూడా ఎక్కువ అవుతాయి. చెత్త అంతా చెత్తబండి వాడికి ఇవ్వాలి. ఊరిలో చెత్తంతా పోగు చేస్తే దాని ద్వారా మొక్కలకు ఎరువుల కింద ఉపయోగించుకోవచ్చు. మంచి అయ్యా, ఇక నుండి అట్లానే చేస్తాం. ఇంట్లో నీటిని ఎక్కడి నుండి తెస్తారు? దగ్గరలో ఉన్న చెరువు నుండి అయ్యా. అక్కడికి వెళ్దామా? పదండి. వాష్ గారు, మాకు అర్థమైంది. 1 నిమిషం ఆగండి. అందరూ వినండి. రోజు మనం చేస్తున్న పనుల వల్ల ఈ చెరువు కలుషితమైపోయింది. ఈ నీటిని కనుక మనం శుభ్రంగా ఉంచగలిగితే డయేరియా, మలేరియా వంటి వ్యాధులు రాకుండా చేయగలం. నీరుని బోరింగ్ ద్వారా కానీ ఓవర్ హెడ్ ట్యాంక్ ద్వారా కానీ పట్టుకోండి. నేను ఇక్కడే స్నానం చేస్తా, అందుకే నాకు స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. తప్పకుండా మేమంతా మీరు చెప్పినట్టే చేస్తాం. ధన్యవాదాలు. మీరిద్దరూ సరిగ్గా చెప్పారు. పిల్లలు, ఇప్పుడిక మీ శుభ్రత మరియు స్వచ్ఛత అంటే ఏంటో తెలిసాయి. నేను వచ్చిన పని అయిపోయింది. ఇప్పుడిక మీ ఊరి వాళ్ళు అంతా ఆరోగ్యంగా ఉంటారు. వచ్చే స్పోర్ట్స్ డే మా స్కూల్లో జరుగుతుంది. దానికి మీరు తప్పకుండా రావాలి. బాయ్ వాష్ గారు.